హాయ్ అండి, దిస్ ఇస్ నాగప్రసాద్. నేను ఆల్రెడీ మీకు నా ఇంట్రడక్షన్ ఇచ్చాను నిన్న వీడియోలో. మనం ఇప్పుడు కోహినూర్ డైమండ్ గురించి కమింగ్ వీడియోస్లో చెప్పుకోబోతున్నాం. సో నాకు ఈ ఆలోచన కోహినూర్ డైమండ్ గురించి చానాళ్ళ తర్వాత నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? లాస్ట్ 10 years నుంచి నేను జమాలజీ టీచ్ చేస్తున్నాను, డైమండ్ గ్రేడింగ్ టీచ్ చేస్తున్నాను. అండ్ దీని గురించి ఎవ్రీడే నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను. కానీ కోహినూర్ డైమండ్ గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఓకే, కోహినూర్ డైమండ్ అనేది ఒక చిన్న ఉంది డైమండ్ అనేది, కానీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఒకరోజు నేను క్లాస్ చెప్తుంటే నా స్టూడెంట్ అడిగారు, సార్ కోహినూర్ డైమండ్ కంటే కూడా ఎన్నో స్టోన్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్టోన్స్ ఉన్నాయి. సో కోహినూర్ డైమండ్కే అంత విలువ ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రిమోట్ విలేజ్ అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి తీసుకుంటే ఒక వెల్ డెవలప్డ్ సిటీ వరకు కూడా ప్రతి ఒక్కరు డైమండ్ అంటే కోహినూర్ అంటే డైమండ్ అనే ఈ క్వశ్చన్ అనేది రేజ్ అవ్వడం వల్ల నేనే ఆలోచించాను. సో నిజంగా కూడా ఇది చూస్తే మనకి 1870s నుంచి మనం చూసినట్టయితే ప్రొడక్షన్ ఇక్కడ ఆఫ్రికాలో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది 1800s, లేట్ 1800s లో. సో అక్కడ దొరికిన అతిపెద్ద వజ్రం కలినన్ డైమండ్, అది 3000 క్యారెట్లు. సో అక్కడి నుంచి చూసుకుంటే ఈరోజు రీసెంట్ గా లెస్ డి లా రోనా అనే ఒక డైమండ్, గ్రాఫ్ డైమండ్స్ అని లండన్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. అది 1000 క్యారెట్లు వాళ్ళకి దొరికితే దాంట్లోంచి కట్ పాలిష్ డైమండ్ 300 క్యారెట్లు వాళ్ళకి దొరికింది. సో ఇప్పుడు దాకా దొరికిన చాలా డైమండ్స్ కి అది ఎంత పెద్ద వెయిట్ ఉన్న కోహినూర్ నుంచి చాలా స్టోన్స్ కి చాలా పెద్ద స్టోన్స్ ఉన్నాయి. సో అన్నిటికీ కూడా ప్రైస్ అనేది నిర్ణయించారు. కానీ కోహినూర్కి ఎందుకు నిర్ణయించలేకపోయారు అనేది, అసలు కోహినూర్ ఎలా పుట్టింది, ఇది ఎంతమంది చేతులు మారింది, దానికి ఎందుకు ఇంత దాన్ని ఎందుకు అందరూ ఇంత ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఇంత ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు అసలు డైమండ్ అంటే ఏంటి, అది ఎక్కడ పుడుతుంది అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. వజ్రం అంటే ఇట్ ఈస్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. అంటే కార్బన్, మనం మీకు ఏదైతే మనం కార్బన్ అనుకుంటాం కదా, కార్బన్ లేని వస్తువే లేదు ఈరోజు. సో మీకు తెలుసు, మనకి కార్బన్ ఈజ్ ఆల్వేస్ బ్లాక్ అనుకుంటాం, దట్ ఈస్ డైమండ్ అంటే కూడా అది. కానీ ఆ కార్బన్ భూమికి 125 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ కి ఒక స్పెసిఫైడ్ ఎన్వైరన్మెంట్ లో, అంటే కింబర్లైటిక్ రాక్ అనే దాంట్లో 1500 డిగ్రీల టెంపరేచర్ వేడి, అట్ ద సేమ్ టైం ప్రెషర్ దాని మీద. డైమండ్ కి బేసికలీ డైమండ్ అనేది క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్, అంటే మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో డైమండ్ అనేది క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ లోకి వస్తుంది. ఆ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ లో దానికి 6 సైడ్స్ ఉంటాయి. ప్రతి సైడ్ కూడా ఈఫిల్ టవర్ ని అప్సైడ్ డౌన్ చేసి, అంటే తలక్రిందులుగా కనుక ప్రతి సైడ్ మీద మనం పెడితే ఎంత ప్రెషర్ పడుతుందో అంత ప్రెషర్ లో డైమండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల, అంటే ఎర్త్ అనేది తిరుగుతూ ఉండడం వల్ల, ఎర్త్ మధ్యలో ఈ ప్రెషర్ వల్ల, సో ఆ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరిగి ఏదైతే లావా మ్యాగ్మా అంటాం, ఎప్పుడైతే భూమి లోపల ఉండే ఆ మోల్టెన్ లావా అనేదాన్ని మ్యాగ్మా అంటాం. ఈ మ్యాగ్మా అనేది ఆ డైమండ్ ఆ ఫోర్స్ కి పైకి తీసుకొస్తుంది. పైకి తీసుకొచ్చేసాక మనకి 2 types ఆఫ్ మైనింగ్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ మనకి ఎప్పుడు కూడా ఈ రోజు ఏదైతే డైమండ్ దొరుకుతుందో మనకి అదంతా కూడా ల్యాండ్ మీద దొరుకుతుంది, రివర్స్ అండ్ సీ బెడ్స్ లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనం కొంత ఎర్త్ కి ఒక 300 నుంచి 500 మీటర్ల డిస్టెన్స్ లో దొరుకుతుంది, దాన్ని మైన్ చేయగలుగుతున్నాం. దీన్ని భూమి నుంచి ఒక 300 నుంచి 500 కిలోమీటర్లు దొరికే దాన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటాం. మనకి ఇప్పుడు మన వజ్రకరూరు, మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణలో కానీ ఇక్కడ ఏదైతే దొరుకుతున్నాయో వజ్రాలు, పన్నా, మధ్యప్రదేశ్ పన్నా కానీ, ఇవన్నీ కూడా అల్యూవియల్ మైనింగ్ అంటాం. మనకి రివర్ సైడ్, అంటే రివర్ బెడ్ లో దొరికే డైమండ్స్ ఇవి. సో ఈ రకంగా మనకి డైమండ్ అనేది ఫామ్ అయ్యి పైకి వస్తుంది. ఈ రోజు ఏ డైమండ్ అయితే మనకు దొరుకుతుంది, దాన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యి ఈ రోజు మనకు దొరుకుతుంది. సో డైమండ్ గురించిన ఇంట్రొడక్షన్ ఇదండి.
సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మీకు నేను ఈ కోహినూర్ గురించి నేను మీకు ఎలాబొరేటెడ్ గా వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ.